శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి రవీంద్రబాబు బదిలీ విషయం ఎట్టకేలకు తెరపడింది. కర్నూలు కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ హరికిరణ్ ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పీఓ రవీంద్రబాబు ట్రైబ్యునల్కు వెళ్లకముందే ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఓ బాధ్యతల్ని తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. తదుపరి పీఓను నియమించే వరకు తానే ప్రాజెక్టు అధికారిగా కొనసాగనున్నట్లు వివరించారు. రవీంద్రబాబును బదిలీని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాల ఆందోళన చేస్తారనే సమాచారంతో ఐటీడీఏ కార్యాలయం వద్ద ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచి నేనే నెక్స్ట్ రెగ్యులర్ పీఓ గవర్నమెంట్ అపాయింట్ చేసే వరకు ఈ ఆఫీస్ బాధ్యతలన్నీ కూడా నేనే చూస్తున్నాను. నా నుంచి ఏం చెప్పిందంటే ఈ ఆర్డర్లు వచ్చే నాటికి వేరే పర్సన్ ఎవరు చార్జ్ అజ్యూమ్ చేయకపోతే దీన్ని కంటిన్యూ చేయండి అని వచ్చింది. ఆల్రెడీ ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చే కంటే ముందే గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసిన ఆర్డర్స్ మేరకు చార్జ్ అజ్యూమ్ చేసాం. రవీంద్రబాబు గారిని అక్కడికి పిలిపించాం. అప్పటికి ఆయన రాలేదు. ఆర్డర్స్ అప్పటి వరకు కూడా బాధ్యతలు చేపట్టకపోతే దీన్ని వర్తిస్తుంది, లేకపోతే వర్తించదని ఉంది. అయిపోయింది కాబట్టి ట్రిబ్యునల్ ఆర్డర్స్ కూడా వర్తించు.